జరుగుతుంది అక్కడ? మాధుర్ని ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు లోపలికి? అండ్ లోపల శ్రీనివాస్ 4 గంటల పాటు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏం విచారణ జరుగుతోంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సచిన్, చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గత ఏడాది మార్చి 1వ తేదీన ఇరుమండలం చెందినటువంటి జనసేన అభిమాని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదే నెల 8వ తేదీన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం ఈ రోజు ఆయనకి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ నిమిత్తమైన పిలిచిన తర్వాత 10:30కి రమ్మని చెప్పారు. కాకపోతే ఆయన అరెస్ట్ వెనక ఏదో కుట్ర దాక్కుని ఉందని చెప్పేసి ముందుగా గమనించినటువంటి దువ్వాడ సీన్ అనుయాయులందరూ కూడాను ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలించేందుకు వ్యూహం రచించుకున్నారు. కాకపోతే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వారెవరిని కూడా కొత్తూరు రానివ్వకుండా అడ్డుకునేందుకు మాత్రం చేసిన ప్రయత్నం ఫలించి చివరికి 3 వెహికల్స్ తో కొత్తూరు పోలీస్ స్టేషన్ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ మాధురి, అదేవిధంగా వారికి వచ్చినటువంటి అడ్వకేట్ వీళ్ళందరూ రావడం జరిగింది. సుమారు 4 గంటలు కావస్తుంది. లోపల విచారణ పేరుతో తత్సారం ఎందుకు చేస్తున్నారు? ఇది ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై ఆయన 75 కోట్ల రూపాయలు పీడీఎస్ రైస్ విషయంలో ఒక అవినీతి పాల్పడ్డ ఆరోపణ చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే 18 నెలల అనంతరం ఈ రోజు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు నోటీసులు ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఇది ఒక క్యాలిక్యులేటెడ్ మోడ్ లో కొత్తూరు, ఇది ఒక ప్రొహిబిటెడ్ పోలీస్ స్టేషన్, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం, ఇటువంటి ప్రాంతానికి తరలించారు. ఇక్కడ నుండి టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ ఏది అందుబాటులో నేపథ్యంలో ఈ రిమోట్ పోలీస్ స్టేషన్ ఏరియాకి ఎవరు వచ్చే అవకాశం లేదు. వారు అనుకున్నట్టే అరెస్ట్ చేసి జైలుకి తరలించాలనుకుంటే మాత్రం ఇది ఒక సరైనటువంటి దయగా భావించారు. అందుకనే ఇరమండలంలో కంప్లైంట్ అయినా కూడాను ఆమ్దాలవలస, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల ప్రజల అభిమానులు ఎక్కడ వస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి రిమోట్ ఏరియాని బేస్ చేసుకున్నాం. కొత్తూరు సర్కిల్ ఆఫీస్ అయినప్పుడు కూడాను నిర్మండలంలో కేసు నమోదు చేస్తే కొత్తూరు విచారణ నిమిత్తం పిల్లడు ఎంతవరకు సమంజసం? ఈ అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జిల్లా నలుమూల నుండి దువ్వాడ సీన్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తారన్నటువంటి అనుమానం అభిమానులు నెలకొనడంతోనే ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది. 4 గంటలు కావస్తా ఉంది. అయినా కూడాను లోపల ఏం జరుగుతుందన్న విషయం ఎవరూ చెప్పే పరిస్థితి లేని నేపథ్యంలో దువ్వాడ మాధురి తన అనుయాయులతో కలిసి పోలీస్ స్టేషన్ గేట్ వద్ద బైఠాయించి హల్చల్ చేశారు. అక్రమ అరెస్టుల విషయంలో మాత్రం మాకు ఒక స్పష్టత ఇవ్వాలి, ఏం విచారణ చేస్తున్నారు అనే విషయం చెప్పేందుకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పారు. కాకపోతే సిఐ, ఎస్ఐ కూడా వచ్చి విచారణ ఏ విధంగా చేపడుతున్నాం, మీతో పాటు న్యాయవాదిని కూడా మేము లోపల అనుమతించాం, బీఆర్ఓలు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, ఇదేదో తూతూ మంతంగా జరిపే విచారణ అయితే కాదు. ఆ విచారణలో వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈ పరిణామాలన్నింటిలో కూడా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చినంత వరకు విచారణ కొనసాగుతూనే ఉంటుంది.